మన భాస్కర్ టీం డబల్ ధమాకాతో వస్తున్నారు. అటు కాంచన, ఇటు చంద్రముఖి. అలగలగలగలగలగలగలగ. వామ్మో, అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ జోకింగ్ జబాంగ్. నమస్కారం, ఐఎమ్ డాక్టర్ అమరం, సెక్స్ స్పెషలిస్ట్. మీ అందరికీ ఆ విషయం తెలుసా? చాలా మందికి సుఖ సంసారం మీద అవగాహన లేక కాపురాలు కూలిపోతున్నాయి. అలా కూలిపోయిన కాపురాలు ఎన్నో నేను నిలబెట్టాను, ఇప్పటికీ నిలబెడుతూనే ఉన్నాను. బికాజ్ కౌన్సిలింగ్, నా కౌన్సిలింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ఏ రేంజ్లో ఉంటుందో మీ అందరికి ఇప్పుడు చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ నుండి చూస్తుంటే బస్ స్టాప్ దగ్గర పిల్లలు ఎత్తుకెళ్ళో ఉన్నావు. ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో. ఇప్పుడు మాత్రం డాక్టర్ అని కనిపిస్తుంది. చెప్పండి డాక్టర్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరే సాల్వ్ చేయాలి. ఏంటో మా కష్టాలు? ఏం చెప్పంటారు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే వచ్చి పడ్డాయి. నేను ఎంతో ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కుక్క పిల్ల తప్పిపోయింది డాక్టర్, తప్పిపోయింది. అప్పుడు ఈనాడు పేపర్లో ఆడవచ్చు కదా, ఇద్దామని అనుకున్నాను, కానీ దానికి చదవడం రాదు కదా. ఇంతకీ నీ సమస్య ఏంటమ్మా? ఏం చెప్పమంటారు డాక్టర్, పెళ్ళై 5 సంవత్సరాలైనా నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఓకే, ఇప్పుడు నేను డాక్టర్ భార్యని కౌన్సిలింగ్ చేయాలి. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? నాకు ఒక పిల్లం కాదు డాక్టర్, 2 పిల్లలు. 2 పిల్లలా? ఇప్పుడు అర్థమైంది. నీ 2 పిల్లలు ఎందుకు చేసుకున్నావో నేను చెప్పమంటావా? చెప్పమ్మా. నీ మొదటి పిల్లం గయ్యాలి, రాక్షసి, బ్రహ్మ రాక్షసి. అందుకే నువ్వు 2వ పెళ్లి చేసుకున్నావు. నా మొదటి పిల్లాన్ని ఏమన్నావురా? రాక్షసి. ఇంకా ఏమన్నావు? బ్రహ్మ రాక్షసి. ఇంకా ఏమన్నావు? గయ్యాలి గంప. అదే మీరు పొరపాటు పడుతున్నారు. నా మొదటి భార్య దేవత, అనురాగ దేవత. నిజంగా అలాంటి పిల్లం దొరకడం జన్మలో నేను చేసుకున్న పుణ్యం డాక్టర్. మరి అలాంటప్పుడు 2వ పెళ్లి ఎందుకమ్మా చేసుకున్నావు? 2వ పెళ్లి చేసుకున్నాకే తెలిసిందమ్మా మొదటి పిల్లం దేవతని. ఇదిగో డాక్టర్, నువ్వు ఏం చేస్తావో తెలియదు, నేను మాత్రం 6 నెలలు తిరిగేసరికి తండ్రి కావాలంటే. ఓకే, నాకు అర్థమైంది. ప్రాబ్లం నీలో కాదు, నీ భార్యలో ఉంది. పద, నీ భార్యకి నేను చూపిస్తా. చూపించేది అదే నా కౌన్సిలింగ్ నాన్న. అయితే పద. ఇదిగో డాక్టర్, ఇదే మా ఇల్లు. మాయామహల్. ఇల్లు చాలా అద్భుతంగా ఉంది బాబు. ఎక్కడ? నీ భార్యని పిలువు, కౌన్సిలింగ్ చేసేస్తాను. డార్లింగ్ చందు, డార్లింగ్ చందు. చందు అంటే కొంపదీసి శివప్రసాద్ టీవీలో ఉన్న ఆ చందుగాడా? అర్థమైంది, నీకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు నాకు అర్థమైంది. ఒరే దరిద్రుడా, నీకు విషయం తెలుసా? వాడు ఆడదే కాదు, మగాడు. అలాంటి ఓన్ చేసుకుంటే ఏరా పిల్లలు పుడతారు నీకు? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? 10 మంది భారీ కాస్టింగ్ లేకపోతే స్కిట్ చేయడానికి నేను శివప్రసాద్ అనుకున్నాను. భాస్కర్, భాస్కర్. ఇప్పటికే 3 కలిసి స్కిట్ చేసి 5 సార్లు 10 కొట్టు. ఆ తెలుగు తరగ చరిత్రలో 2 కూడా స్కిట్ చేయొచ్చని నిరూపించిన వంశం మాది. ఇంతకీ నీ భార్య పిలువు. డార్లింగ్ ముఖి. ఇదే నా భార్య. అవునా? ఏం లేదు, డాక్టర్ గారికి మన విషయం చెప్పాను. మన మధ్య అబ్బా దబ్బా జరగట్లేదు కదా, అందుకని దానికోసం కౌన్సిలింగ్ ఇస్తారంట. నువ్వే కోపడికే. నువ్వు చేయండి, ఆడు ఏమిరా చేస్తాడు. ఆడేం చేయడమ్మా, జస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాడు. ఓకే, వస్తున్నా. అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? చంద్రముఖి. చాలా హార్ట్గా ఉందమ్మా. చూడమ్మా, నీకు పెళ్ళయింది కదా, పెళ్ళయిన తర్వాత నీ భర్త ఎన్నో సమస్యలతో సతమతమై ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి నీ భర్తకి ఏం చేయాలి తెలుసా? ముగ్గులోకి దింపి ముద్దివ్వాలి. ముద్దివ్వాలి, ముద్దు. అదే నా కౌన్సిలింగ్ వచ్చేసావు, అదే కరెక్ట్. అది నిన్ను ముద్దు పెట్టుకుంటాను అంటలేదమ్మా, ముద్దు ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు అంతే. కూర్చో కూర్చో. నువ్వు మరీ మూతులో మూతడి అంటే పిల్లతా ఏంటి? కౌన్సిలింగ్ అలాగే చేయాలమ్మా. తెలీదు, అయినా నేను వదలను. నీ భార్యకి కౌన్సిలింగ్ ఇచ్చి తీరుతాను.
తల్లి నేను అనేది అపార్థం చేసుకోకమ్మా. ఇప్పుడు భగవంతుడు నీకు 2 అందమైన ఇండికేటర్లు ఇచ్చాడు. ఆ అందమైన ఇండికేటర్లని నీ మొగుడు వచ్చినప్పుడు నువ్వు ఆ 2 ఇండికేటర్లో ఓ ఇండికేటర్ని ఇలా బ్లింక్ చేయాలమ్మా. ఎన్నడా ఇండికేటర్ ఎన్నడా బూతులు మాట్లాడుతూ ఉంటావు. మర్చిపోయింది తల్లి. కూతురు కాదే తల్లి, నేను చెప్పేది నీ అందమైన కళ్ళు. భగవంతుడు నీకు గుట్ల గోపాలంటే 2 అందమైన కళ్ళు ఇచ్చాడు కదా. ఆ అందమైన కళ్ళుతో ఒక కళ్ళుతో ఇలా అని నీ మొగుడు బ్లింక్ చేసావనుకో, అప్పుడు నీ మొగుడు వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాడు. మీ సంసారం బాగుంటుందమ్మా. వెనక కన్ను చూసావా నా కౌన్సిలింగ్ లోకి వచ్చేసింది. వస్తుంది. నేను కన్ను కొట్టాలంటే వెనక గుణశేఖర్ వేండు. నా అంత గుణశేఖర్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఇదిగో నీ వేండా అని సొన్నా. సాంబారన్నం పెడతానంటుందా? సాంబార్ కాదురా లఫ్డ్ గా నిన్ను కోడి పులుసు చేసుకుని తినేస్తానంటుంది. ఎందుకు కొనసాగి ఏం చేస్తావు డాక్టర్ గారు? పూర్వ జన్మలో దీని బండి సర్వీసింగ్ చేసిన మెకానిక్ పేరు గురుశేఖర్. వాడు ఈ జన్మలో శివారెడ్డిగా పుట్టి నా ఇంటి ముందే దుకాణం తెరిచాడు డాక్టర్. పని జరిగిపోయిందమ్మా, ఏం పర్వాలేదు, నేను సర్దిద్దుతాను. చూడమ్మా, ఒక్కసారి ఆడదానికి పెళ్ళైతే వేరే పరాయి మగాన్ని తలచకూడదు, చూడకూడదు, ముట్టుకోకూడదమ్మా. నీ అన్న పండ్రే నీ పండ్రే అంటే పసివే. నువ్వు చేస్తుందేంట్రా? అలా కాదు. అంటే ఇది పిల్లమా? చూడు, దీంతో కాపురం చేస్తే నీకు పిల్లలు కాదు పిశాచాలు పుడతారు. డాక్టర్ గారు, ఒక డాక్టర్ మీరు అలాంటి నా పరిస్థితి చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేయమంటారు? ఏం చేయాలి? నేను కొడుతున్నాను. నీ 2 పిల్లలను పిలిపించు. ఓకే డార్లింగ్ కంచు దా. నమస్కారం అండి. ఇదే నా 2వ కన్ను. చూచారా తునులారా, కళ్ళమంటే ఇది, మొగుడంటే ఎంత వినయం, విధేయత. ఆహా, ఇలాంటి ఆడదా నేను ఎక్కడా చూడలేదు. ఉన్నారు పట్టుకుంటారంటే నేను డాక్టర్ ఉన్నాను కదా. నువ్వు మనిషివే పశువే? ఆగా. ఏం చేస్తాం డాక్టర్ గారు? ఒక షో చూసేందుకు మీకు ఎలా ఉంటే 5 సంవత్సరాల నుంచి ఎన్ని షోలు చూస్తున్నా నాకు ఎలా ఉండాలి? నీ బాధ నాకు అర్థమైంది నాన్న. ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. ఇలాదా అమ్మా, ఇప్పుడు మొగుడితో కాపురం చాలా జాగ్రత్తగా చేసుకో అమ్మా. ఎందుకో తెలుసా, తడాకాలో కాంపిటీషన్ ఎంత ఉందో నీ ఇంట్లో కూడా అంతే కాంపిటీషన్ ఉంది. అదే సవతిపోరు కాంపిటీషన్. కాబట్టి నీ మొగుడు ఎన్నో సమస్యలతో ఇంటికి వస్తాడు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, ఇలా కవ్వించాలి, నవ్వించాలి, మురిపించాలి, మైమరిపించాలి. అప్పుడు మీ సంసారం సూపర్ గా ఉంటుంది కదా. సిగ్గులేదా? అసలు మగాడివేనా? కడుపు కడుతున్నావా? అమ్మాయితో ఇలా మాట్లాడతారా? ఊరుకోమ్మా, ఏదో కౌన్సిలింగ్ చేస్తున్నావు, కోఆపరేట్ చేయాలి కానీ మరి అది ఎక్కిస్తావు ఇంటి మీదకి. ఏ లేదు డాక్టర్ గారు, ఇంకా పర్వాలేదు డాక్టర్ గారు. అర్ధరాత్రి 12 అయ్యేసరికి సాంగ్ ఎట్టి ట్వీట్ పాడుదాం అంటది డాక్టర్. అర్ధరాత్రి 12 గంటలకి డూయిట్ పాడుతానంటే అది ఖచ్చితంగా మసాలా సాంగ్ అయి ఉంటుంది. వద్దు డాక్టర్, నీ మేలు కోరి చెప్తున్నాను. నాకు మసాలా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. తప్ప అయితే నీ కర్మ. ఇదిగో నీ భర్తకి మసాలా సాంగ్ చూపిస్తావు కదా, నాకు కూడా మసాలా సాంగ్ చూపించవా? మసాలా సాంగ్ కావాలా? కావాలా? కావాలి కదా. ఏయ్, అడుగుతున్నాడు కదా, ప్లే చేయొచ్చు కదా. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. బాబు, మసాలా సాంగ్ కొని చాలా ఇంట్రెస్ట్ గా అడిగాను. ఈ మసాలా మరి ఘాటుగా ఉందమ్మా. రావచ్చు కదా. రాను కదా. రావచ్చు కదా. రాను కదా. రానే. రావచ్చు కదా.
నాయనా నాగేశ్వరరావు, కొడుకా కోటేశ్వరరావు, బాబు భాస్కర్ రావు, ఎక్కడ నాయనా? నా పని చితికిపోతుంది ఇక్కడ, రా. వచ్చాడు నా ఆపద్ బాంధవుడు వచ్చాడు. ఐఎమ్ సేఫ్ బాబు. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు. నా పని అధోగతంగా ఉంది, నన్ను కాపాడు. ఇంతకీ ఎవరు నువ్వు? ఎప్పుడు నేనా? నా ఫోటో నీ దగ్గర లేదంటే నువ్వు నాకు తెలియదు. ఐ థింక్ నువ్వే నా విలన్. నేను చంపేస్తా. చంపేస్తావా? ఆల్రెడీ వాళ్ళు చంపారు, ఇంక నువ్వేం చంపావు? నేను డాక్టర్ని, నువ్వే కదా ఇక్కడ తీసుకొచ్చావు. యు ఆర్ డాక్టర్? 1 minute. రక్షించాడు, లేకపోతే చేతులు చచ్చుండదు. నెక్స్ట్ టైం కనిపించినప్పుడు ఈ ఫోటో చూపించు. మై డాక్టర్ బాబు, ఇప్పుడు నా పరిస్థితి అంటే ప్రస్తుతం ఎవరో నాకు తెలియదు. ఎవరు నువ్వు? ఎవరమ్మా? పాపం ఎందుకు? ఎవరు తల్లి నువ్వు? నా సామ్రాజ్యం ఏది? నా పన్నమరాను ఎక్కడ? అదుగో శత్రు సైమనం మన రాజ్యం మీద దండెత్తాలని చూస్తున్నాను. నేను ఊరుకోను. నా రాజ్యాన్ని ఎలాగైనా కాపాడుకుంటాను. వెళ్తాను, వెళ్ళి ఖచ్చితంగా నా రాజ్యాన్ని కాపాడుకుంటాను. వంట చేసుకుందామా? చేసుకుందామా? రావే. అమ్మా పట్టపరాణి, నీ వజ్ర వైడూరాలు ఎక్కడమ్మా? నీ కంఠాభరణాలు ఎక్కడమ్మా? నీ 7 వారాల నగలు ఎక్కడమ్మా? అర్థమైంది తల్లి, అర్థమైంది. ఆ శత్రు శాంతం నీ నగలన్నీ తీసుకెళ్ళిపోయారు. ఎలాగైనా నగలు తీసుకొచ్చి నీకు మళ్ళీ ధరిస్తాను తల్లి అన్నున్నారు. బాధపడకు. ఒక్క నిమిషం, తండ్రి గారి ప్రణామములు తీసుకుంటాను. వారి విగ్గెక్కడమ్మా? తండ్రి గారు ప్రణామములు. మన రాజ్యంపై మన దుష్ట శక్తులు మన శివారెడ్డి గారు దండెత్తాలని చూస్తున్నారు. ఆయన ఎలాగైనా ఓడిస్తాను, వెళ్ళొస్తానమ్మా. విజయోస్తు. నా గుర్రం ఎక్కడ? అదిగో నా అశ్వం. తప్పకుండా తప్పకుండా. రారా సరసకు రారా, రారా చింతకు చీరా, ప్రాణమే నీదిరా, ఏలుకో రాదరా, శ్వాసలో శ్వాసవై రారా, రారా సరసకు రారా. నువ్వేంది ఏ ఎపిసోడ్ అయినా కూడా దెబ్బలు తినడం ఏంటనే నాయన? పాపం చూడండి, చక్కని షర్ట్ మొత్తం చింపేసుకున్నాడు పిచ్చకి పోయి. మీ పట్టపురాణి ఏమంటారో ఏమో విందాం. భాస్కర్ గారు ఎంత అదృష్టం అండి, మీకు ఒక కాంచన ఒక చంద్రముఖి వైఫ్. ఇంకేం కావాలండి లైఫ్ లో? అనుభవించడం తెలుస్తుంది మేడం. ఆ బాధ ఒక పూటకే డాక్టర్ పరిస్థితి. రియల్ లైఫ్ లో ప్రతి ఒక్క వైఫ్ ఒక సంవత్సరం దాటిన తర్వాత కాంచన చంద్రముఖి లాగే కనిపిస్తుంది ప్రతి మగాడికి. బయటికి చెప్పరు అంతే. కావాలంటే శివారెడ్డిని అడగండి. అయ్యో, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు భాను గారు. నా వైఫ్ చాలా మంచిది. రియల్. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. అట్లేం లేదు, ఉన్నమాట చెప్పు. ఒకే ఫ్రేమ్ లో కాంచన, చంద్రముఖి అండ్ గజిని థాట్ వాజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ అండి. హరికిషన్ గారు, కాంచన సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అనిపించింది చంద్రముఖి కాంచన ఇద్దరు కనుక ఇంటరాక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఇమిటేట్ చేద్దాం అని అనిపించింది నాకు. కానీ ఈ రోజున విజువలైజేషన్గా చూడగలిగాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. శ్రీనాథ్ సార్ కంటిన్యూస్గా డైలాగ్స్ జ్ఞాపకం పెట్టుకుని ఎంఎస్ నారాయణ వాయిస్ని ఇమిటేట్ చేస్తూ టోటల్ షోని రన్ చేసే బాధ్యత నీ మీద ఉంది. స్కిట్ దాన్ని నువ్వు 100% న్యాయం చేకూర్చు. భాస్కర్ గారు మీరు యాజ్ యూజువల్, చిరంజీవి గారు చాలా డిగ్నిఫైడ్గా కూడా చేశారు. కాస్త ఆవేశాలు కూడా పెట్టారు. ఏం చేయమంటారు సార్? పవన్ కళ్యాణ్ అలా చేస్తుంటే నాలో చిరంజీవి చూస్తుంటే కదండి చేయమంటారా? 5 సంవత్సరాలుగా నేను కాపురం చేస్తూ ఉంటే ఇలా బాధపడుతున్నా మీకు అర్థం కావాలంటుంది. ఓ పక్కన కాంచన, ఓ పక్కన మరి చంద్రముఖి ఇద్దరు రఫ్ ఓడించేస్తూ ఉంటే ఎలా భరించావా నువ్వు? ఎందుకంటే రఫ్ ఓడించేసారు అందరు కాబట్టి. Out of 50. So overall ga 85 total score out of 100. Congratulations.